రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అందరికీ కూడుగుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యం కల్పించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అందులో మావోయిస్టులు వాళ్ళు ఆపరేషన్ కంగారు పేరుతో ఇప్పటికే వందలాది మంది పుట్టబెట్టుకున్నారు. ఇప్పుడు ఇక సరెండర్ పేరుతో అనేక ఒత్తిళ్లు పెంచి వాళ్ళని నిర్బంధాలను కొనసాగించి మోడర్న్ టెక్నాలజీ ద్వారా సరెండర్ చేసే కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితులు. సరే, ఏదైనా నిన్న గాది ఈయన అరేంజ్ చేయడం, ఆయన ఒక ఆర్ఫన్ స్కూల్స్ నడుపుతా ఉండే, నేను కూడా స్వయంగా వెళ్ళి చూశాను. సోషల్ యాక్టివిటీ బాగా చేస్తాను. ఆయన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆశాజ్యోతి ఆయన కూడా చెప్పాలంటే. ఆయనను కూడా మరి ఎన్ఐఏ వాళ్ళు రాజీ చేసి కేసు పెట్టడం అనేది దుర్మార్గ చర్యగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకొని నొక్కేస్తే సరే, హావభావాలు నిజంగానే ఈ దేశంలో సంపద ఉన్నది, సంపద అందరూ చెందారని కోరుతున్నది. మార్క్సిజం సిద్ధాంతం, లెనిన్ సిద్ధాంతం ఏం చెప్తుంది? మరి సిద్ధాంతాలు ఉండద్దా? దాన్ని ఫలించే వాళ్ళు మాట్లాడాలి ఉండద్దా? ప్రశ్నించే గొంతుకలు ఉండద్దా అనేది నేను మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. గాదిన్నయ్యకు సంబంధించిన విషయాలు కూడా ఆయనకు తక్షణమే ఆయన విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం. తర్వాత ఈ ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన కూడా సానుకూలంగా స్పందించాలి. గాదిన్నయ్య అరెస్ట్ను కేంద్రంపై ఒత్తిడి ఉపసంహరించేట్టు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యి 12 ఏళ్ళు అడుగుతున్న సందర్భంగా చూస్తే ఆయన అడుగులన్నీ కూడా కార్పొరేట్ కొత్త పెట్టుబడిదారులకు వత్తాసు పలికే పద్ధతులు, గ్రామీణ ప్రజల వ్యవసాయ కార్మికులు కూలీలు, సన్నచిన్నగా రైతుల బతుకులు బజార్పాటు చేసే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థలను ఇప్పటికే విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి. ఈ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినాడు 100 కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు 160 లక్షల కోట్లు అయిపోయింది. 160 లక్షల కోట్లు అంటే దాదాపు 60 లక్షల కోట్ల అప్పు అయిపోయింది. అంటే ఈ రకంగా అప్పులలో ఈ దేశాన్ని ఉంచుతూ విలాసాలు కొనసాగిస్తూ, ఇంకోవైపున ప్రభుత్వం జాతీయం చేయబడిన బ్యాంకులను నిర్వీర్యం చేస్తూ వాటి కూడా దివాలా తీస్తున్న పరిస్థితి. ఇంకోవైపునేమో ఎల్ఐసికి సంబంధించి పూర్తిగా ప్రైవేట్ చేయడానికి మొన్నే 29,000 కోట్ల రూపాయలు వాటాదారంగా షేర్ క్యాపిటల్గా ఆదాయం ఇచ్చేశారు. కాబట్టి పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేయడమే. బిఎస్ఎన్ఎల్నే చంపేసినారు, ఇంకా అనేక ఐడిపిఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేసినారు. ఇది కూడా చేసే కుటుంబాలు. అన్నిటికంటే ప్రధానంగా ఒక కూలీలకి, ఈ ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాలకు రెక్కాడితే డొక్కాడే వాళ్ళకి వరప్రసాదమైన ఉపాధి హామీ చట్టం, అది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, అంటే గ్యారెంటీ స్కీమ్, ఉపాధి గ్యారెంటీ. అట్లాంటి స్కీమ్ నిర్వహణ చేసి ఇప్పుడు బాపు రామ్జీ పేరుతో పెట్టి, రామ్జీ గ్రామ్ పేరుతో పెట్టి దాన్ని నిర్వీర్యం చేయడం. తర్వాత ఇంకోటి ఏంటంటే 90% కేంద్రం ఇస్తూ నిధులు, 10% రాష్ట్రాలు ఇచ్చేది ఇదివరకు. ఇప్పుడేమో 60% రాష్ట్రాలు ఇస్తూ 40% 60% కేంద్రం ఇస్తూ 40% రాష్ట్రాలు పెట్టుకోవాలని చెప్పడం, ఇది చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. అంటే ఒకవైపు రాష్ట్రాన్ని హక్కులను అందిస్తుంది, రాష్ట్రాలను అప్పులపాలు చేసే కుట్ర చేస్తుందనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కేంద్ర పాలిత ప్రాంతాలకు 90% ఇస్తారట, 10% వాళ్ళు పెట్టుకోవాలట. ఇక సొంత ప్రతిపత్తిగల రాష్ట్రాలకేమో 60% ఇస్తారట, మిగతా 40% మీరు పెట్టుకోవాలి. అంటే పనులు జరగద్దు, లేబర్ పస్తులు ఉండాలి, అంటే వాళ్ళ దయదాక్షిణ్యం ఉండాలనేటువంటిది కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి నేను అభిప్రాయపడతాను. అందుకనే ఈ తక్షణమే ఈ మన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించడానికి చర్యలు చేపట్టాలా.
ఇంకోవైపు ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఆనాడు గాడ్షే నాథరాజ్ గాడ్షే మహాత్మా గాంధీ ఖాన్ చెప్పాడు. అంటే మహాత్మా గాంధీ అంటే వీళ్ళకు ఒక రకమైనటువంటి ఏవగింపు ఉన్నది, ఓర్పినటువంటి మరి కసి ఉన్నది. మహాత్మా గాంధీ అంటే గిట్టదు అనేది అర్థమవుతుంది. మహాత్మా గాంధీ ఏమో ఈ గ్రామసీమను దేశాన్ని పట్టుకోమని అన్నాడు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పినాడు. అలాంటి మహాత్మా గాంధీ పేరు తీసేయడం అంటే ఇది కేంద్రం పూర్తిగా కక్షకు కూడినటువంటి చర్యగా మేము భావిస్తాం. తక్షణమే దాన్ని ఈ గతంలో ఎట్లుందో ఆ చట్టాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ళ నిండిన సందర్భంగా విజయోత్సవం జరుపుకోవాలని పార్టీ నిర్ణయించింది. జాతీయ మహాసభ నిర్ణయించింది. శతజయంత్యోత్సవాలను ఘనంగా నిర్వహించాలని వాడవాడన పల్లె పల్లెన పట్టణాల్లో కూడా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆ వెంతుల్లో మన జాతీయ స్థాయి శతజయంత్యోత్సవం ముగింపును ఖమ్మంలో జరపాలని అనుకున్నప్పటికీ అనివార్యంగా డిసెంబర్ 26న స్థానిక సంస్థ ఎన్నికలు రావడంతో వాయిదా పడి జనవరి 18కి అవి వాయిదా పడ్డాయి. బట్ జనవరి 18 నాడు చెలో ఖమ్మంలో జరిగేటువంటి శతజయంత్యోత్సవాల సభను ప్రతి ఒక్కరు సభ్యులు, సానుభూతి పనులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా పాల్గొని సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీనికి అనేక మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోరాట యోధులు, త్యాగమూర్తులు అందరూ కూడా ఈ సభకు వస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు, జనసేవాదళకు సంబంధించినటువంటివి మరి అవన్నీ కూడా ఉంటాయి. జనసేవాదళ కవాతు దొరికేటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి లక్షల సంఖ్యలో ఆ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.